హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి బయాలజీ ఎగ్జామ్కి మనకి ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి మోడల్ పేపర్ ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ మోడల్ పేపర్ 1 అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేశానండి. అంటే ఇప్పుడు మనం ప్రాక్టీస్ పేపర్స్ అనుకోవచ్చు. మనం ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ప్రాక్టీస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మోస్ట్లీ ఇందులో నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ తరపు నుంచి వచ్చినటువంటి మోడల్ పేపర్సే ఇవి కూడాను. సో అయితే ఏ సెక్షన్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సో అవి మనకి ఎక్కడి నుంచి తీసుకుంటారు, టెక్స్ట్ బుక్లో మనము ఏ క్వశ్చన్స్ చదివితే ఏ సెక్షన్లో క్వశ్చన్స్ మనం చక్కగా అటెంప్ట్ చేయొచ్చు, ఇంపార్టెంట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మోడల్ పేపర్ 1 డిస్కస్ చేసాము. సో ఇవాళ అయితే మనము ఇంకొక మోడల్ పేపర్ అనేది చూద్దాము. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను, మనకి 2 hours టైం ఉంటుంది, 50 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది బయాలజికల్ సైన్స్ అనేది. సో ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. సో 17 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 12కి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అలాగే సెక్షన్ 4లో అన్ని కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇచ్చిన 2 గంటల టైంలో మనకి 15 minutes అనేది క్వశ్చన్ పేపర్ రీడ్ చేయడానికి ఉంటుంది. అలాగే ఆన్సర్స్ అన్నీ కూడా ఆన్సర్ బుక్లెట్లోనే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. మనము సెక్షన్ 1 చూసినట్లయితే ఇక్కడ మనకి 1 mark క్వశ్చన్స్ ఉంటాయి. సో 1 mark క్వశ్చన్స్ అనేవి కూడా 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో 6 కూడా రాయాలి. ఇక్కడ ఏం చాయిస్ లేదు, ప్రతిదీ రాయాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే సెక్షన్ 1కి వచ్చేసరికి ఇక్కడ మనకి 1 mark క్వశ్చన్స్లో ఖచ్చితంగా మనకి ఈ విధంగా చూసారా, ఎక్స్పాండ్ డిఎన్ఏ అని ఇచ్చారు. అంటే ఫుల్ ఫామ్స్ అనమాట. ఫుల్ ఫామ్స్ మీద ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటి అంటే డెఫినేషన్స్, ఏదైనా ఒక డెఫినేషన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి 1 markలో. ఓకేనా. ఈ ఎక్స్పాండ్ డిఎన్ఏ ఇలా ఫుల్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఒక 11 దాకా ఇంపార్టెంట్ ఉన్నాయి అని చెప్పాను. అవి కూడా కావాలి మేడం, మీరు చెప్తున్నారు కదా ఇందులో ఒక 11 ఉన్నాయి, డెఫినేషన్స్ ఒక 20 or 10 ఉన్నాయి, ఇవి కూడా కావాలి అని మీకు ఎవరికన్నా అనిపిస్తే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఓకే, టైం చాలా తక్కువ ఉంది, కాదనట్లేదు. కానీ వీడియో మీరు వెంటనే చూసి కానీ నాకు కామెంట్స్లో మీరు తెలియజేసినట్లయితే మీకు అవసరం అనుకుంటే ఇమ్మీడియట్గా అయినా సరే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను త్వరగానే. ఓకేనా, ఎగ్జామ్ బిఫోరే. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ద స్పర్మ్ సెల్ విత్ Y chromosome ఫెర్టిలైజెస్ విత్ అన్ ఓవమ్? సో ఇక్కడ చూస్తే మనము వాట్ విల్ హ్యాపెన్, సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి AS2 క్వశ్చన్స్ చదువుకున్నట్లయితే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనము ఫస్ట్ మోడల్ పేపర్లో కూడా చెప్పుకున్నాము, ఇఫ్ ద స్పర్మ్ సెల్ అంటే ఏమవుతుంది అనంటే, సో ఇలా మనము ఇక్కడ ఇలా కంటిన్యూ చేయాలి క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు కూడా. ఇఫ్ ద స్పర్మ్ సెల్ విత్ Y chromosome ఫెర్టిలైజెస్ విత్ అన్ ఓవమ్ అని చెప్పి దాని ఆన్సర్ని అలా కంటిన్యూ చేసి రాయాల్సి ఉంటుంది అనమాట. అలా రాస్తే మనకి అక్కడ 1 mark అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ గివెన్ ఇన్ ద పిక్చర్, సెలెక్ట్ యువర్ ఆన్సర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. సో ఇక్కడ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే స్మాల్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సో అవి చూసుకోవాలి మనం. టెక్స్ట్ బుక్లో మనకి ఎక్కడెక్కడైతే చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉన్నాయో అవి చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా, అది చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ కూడా మనం ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్, హౌ డు ద కార్టిలేజ్ రింగ్ సరౌండింగ్స్ ద ట్రాకియా హెల్ప్స్ ఇన్ రెస్పిరేషన్? నెక్స్ట్, వాట్ ఈస్ ద జెనోటైపిక్ రేషియో ఆఫ్ ద గివెన్ టేబుల్? నెక్స్ట్, సజెస్ట్ ఎ మెథడ్ టు మినిమైజ్ ద నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. సో ఇది కూడా మనం ఒకటి చెప్పుకున్నాం. సజెస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే ఓన్ సజెషన్స్ అనమాట మీ నుంచి, అంటే ఓన్గా ఏవైనా ఇలాంటి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అనేవి మనకి 1 mark క్వశ్చన్స్ అనేవి ఉంటాయి సెక్షన్ 1లో, మొత్తం రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 2 చూసినట్లయితే ఇక్కడ మీకు అన్ని క్వశ్చన్స్ రాయాలి, ఇక్కడ ఏం చాయిస్ ఉండదు. అలాగే ప్రతి క్వశ్చన్కి 2 marks అనమాట. అంటే ఇక్కడ మనకి 2 marks క్వశ్చన్స్ ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సెక్షన్ నుంచి మనం 8 marks అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో అయితే క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి సెక్షన్ 2కి సంబంధించి. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మీట్ ఎ కార్డియాలజిస్ట్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ కార్డియోవస్కులర్ డిసీజెస్? ఇక్కడ చూడండి, మనము ప్రీవియస్ మోడల్ పేపర్లో చెప్పుకున్నప్పుడు అక్కడ ఏమి ఇచ్చారు, నెఫ్రాలజిస్ట్ గురించి ఇచ్చారు. అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. కార్డియాలజిస్ట్, యూరాలజిస్ట్, న్యూట్రిషియనిస్ట్, పల్మనాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, ఇలా ఎవరి గురించి అయినా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. సో అవన్నీ మనకి తెలిసి ఉండాలి.
ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా వాట్ విల్ బీ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ అయోడిన్ ఈస్ డెఫిషియన్స్ ఇన్ అవర్ డైలీ ఫుడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో వాట్ విల్ బీ ద, వాట్ హ్యాపెండ్, ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. సో దీనికి మనము AS2 క్వశ్చన్స్ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఈ సెక్షన్కి వచ్చేసరికి సెక్షన్ 2లో మనకి పారాగ్రాఫ్ లాగా ఇచ్చేస్తారనమాట. అంటే కొన్ని సెంటెన్సెస్ కానీ ఒక ప్యాసేజ్ లాగా కానీ ఇచ్చేస్తారు. అది చదివి మనకు అక్కడ ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్, రైట్ ఎనీ 2 ways in which నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ వుడ్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. సో చూడండి ఇక్కడ ఏమడుగుతున్నారు అంటే జీవ విచ్ఛిన్నం కాని వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అంటే వాటి వల్ల పర్యావరణం మీద అంటే ఎన్విరాన్మెంట్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రాయండి అని అడిగారు. ఒక 2 రాస్తే సరిపోతుంది ఇక్కడ మనకి 2 మార్క్స్కి కాబట్టి. ఓకేనా. సో ఇది సెక్షన్ 2 అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెక్షన్ 3. సెక్షన్ 3కి వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకేంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ 12th క్వశ్చన్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, మిగతా అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి అన్నమాట. 11th క్వశ్చన్ చూసినట్లయితే డిఫరెన్షియేట్ బిట్వీన్ ద బ్లడ్ వెజల్స్ అండ్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ అండ్ టు ద హార్ట్. సో ఈ విధంగా 11th క్వశ్చన్ అడిగారు. ఓకేనా. సో ఇక్కడ కూడా మనము డిఫరెన్సెస్ అనేవి ఇస్తారు. ఇక్కడ మనకి సెక్షన్ 3లో డిఫరెన్సెస్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే పడుతుంది. అందులో కూడా మనకి ఇంపార్టెంట్ అంటే మనం చెప్పుకున్నాము ఏరోబిక్, ఎనరోబిక్, ఆటోజోమ్స్, అలోజోమ్స్, జైలం, ఫ్లోయమ్, సో యూనిసెక్షువల్, బైసెక్షువల్ ఫ్లవర్స్ డిఫరెన్సెస్ కానివ్వండి, సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్, ఆర్టరీస్, వీన్స్, బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్, ఇలాగ డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సెక్షన్ చూసుకున్నట్లయితే మనము. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఇంటర్నల్ చాయిస్ అని చెప్పాను కదా, ఏదో ఒక క్వశ్చన్ని మనం చూస్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో అయితే ఫస్ట్ ఏం అడిగారు, డ్రా ఏ లేబుల్డ్ డయాగ్రామ్ షోయింగ్ ద జర్మినేషన్ ఆఫ్ పోలెన్ ఆన్ ద స్టిగ్మా అండ్ ఫెర్టిలైజేషన్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఒకటి వచ్చేసి ఇందులో మనకి డయాగ్రామ్ ఇస్తారు, దాని కింద అడిగినటువంటి ఆ సబ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అంటే అక్కడ పార్ట్స్ ఐడెంటిఫై చేయండి, లేబులింగ్ చేయండి అని కానీ ఇలాగా ఇస్తారనమాట. లేదు అంటే అందులో ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఆల్టర్నేట్గా మనకి ఇచ్చేటువంటి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ ఏంటి అంటే డయాగ్రామ్ ఏదైనా ఇచ్చేసి అది వేయమని అడుగుతారు. సో రెండిట్లో మనకి ఏది వచ్చుంటే మనం అది సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకొని రాసేసుకోవచ్చు. 13th క్వశ్చన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, వాట్ ప్రికాషన్స్ విల్ యూ టేక్ టు రెడ్యూస్ ఓజోన్ లేయర్ డిప్లెషన్. సో ఇక్కడేమడిగారు అంటే మనకి ఓజోన్ పొర ఏదైతే క్షీణిస్తూ ఉందో దానికి గల కారణాలు ఏంటి, సో దానికి ఏం ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో ఇలా అన్నమాట. మనం లాస్ట్ క్వశ్చన్ పేపర్లో కూడా మనము అక్కడ చెప్పుకున్నాము ఇలాంటివి ఒక క్వశ్చన్ అడుగుతారు అని చెప్పేసి. ఓకేనా. సో ఈ 12th క్వశ్చన్లో అయితే మనం ఏంటి అంటే ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ కూడా కొన్ని చెప్పుకున్నాము. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. సో లిస్ట్ అనేది చెప్పాను నేను, కొన్ని చూసుకోండి అని చెప్పేసి. AS5 క్వశ్చన్స్ ఇక్కడ మనము చూసుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నారు. సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చేశారు, AS4 క్వశ్చన్స్ ఇక్కడ చదువుకుంటే సరిపోతుంది మనము. సో ఈ బాక్స్ ఏదైతే ఇచ్చారో ఈ బాక్స్ని స్టడీ చేసి దాని కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్, డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఇన్ బ్రీఫ్. సో ఇక్కడ 15th క్వశ్చన్ ఇచ్చారు, AS4 క్వశ్చన్స్ మనము ఇక్కడ రీడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 4. సెక్షన్ 4కి వచ్చేసరికి ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఈ 2 క్వశ్చన్స్లో కూడా ఇంటర్నల్ చాయిసెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ 16thకి A ఆర్ B రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. 17thకి కూడా A ఆర్ B ఇచ్చారు, రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ క్వశ్చన్స్ చూద్దాము ఏమడిగారు అనేది. సో ఫస్ట్ 16th క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, హౌ డు యూ డెమోన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అని అడిగారు. సో ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ అవసరమని ఏ విధంగా నువ్వు నిరూపిస్తావు అని చెప్పి అడిగారు. నెక్స్ట్ దానికి చాయిస్గా ఏమిచ్చారు, రైట్ డౌన్ ద ప్రొసీజర్ యూ ఫాలో టు ప్రూఫ్ ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి బాగా వచ్చిన క్వశ్చన్ని రాస్తే సరిపోతుంది.
నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. హౌ డస్ మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ? ఆర్ డిస్క్రైబ్ వేరియస్ అసెక్షువల్ మోడల్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజం. సో ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది మోడల్ పేపర్ అనేది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి చక్కగా చూసుకోండి. ఆల్రెడీ మీరు చదివేసే ఉంటారు, ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకున్నారు అంటే ఎగ్జామ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే అర్థమవుతుంది అని కూడా అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటే మాత్రం తప్పకుండా మీ సపోర్ట్ అయితే మాకు అందించండి. నేను చెప్పాను కదా, సో మీకు ఇంకేమైనా కంటెంట్ ఇది చెప్తే బాగుంటుంది, ఇది మాకు కావాలి అనుకుంటే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. తప్పకుండా నేను వాటిని మీ దాకా చేరవేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.